Hi students, welcome to online classes, Union and Pierre College of Science School. ఈ వీడియో ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ చదువుతున్న బీఎస్సీ ఎంసీసీఎస్ ఎంపీసీఎస్ ఎంఎస్సీఎస్ స్టూడెంట్స్కి సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్ పేపర్ నేమ్ డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి యూనిట్ 5 సార్టింగ్ అండ్ సెర్చింగ్. టాపిక్ సార్టింగ్. అందులో మనం ఈ వీడియోలో ఇన్సర్షన్ సార్ట్ గురించి నేర్చుకుంటాం. వాట్ ఈజ్ ఇన్సర్షన్ సార్ట్? Insertion sort is the sorting mechanism where the sorted array is built having one item at a time. Insertion sort ఎలా జరుగుతుంది అంటే మనం ఒక అన్సార్టెడ్ అరేని కనుక తీసుకుంటే అన్సార్టెడ్ అరేలో ఒక్కొక్క ఎలిమెంట్ని తీసుకుని సార్ట్ చేయడం జరుగుతుంది. The array elements are compared with each other sequentially and then arranged simultaneously in some particular order. The array is virtually split into a sorted and unsorted part. ఈ అరే ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం ఒకదాంతో ఒకటి కంపేర్ చేసుకుంటూ వాటికి సంబంధించిన పర్టికులర్ ఆర్డర్లో వాటిని అరేంజ్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఈ అరే అనేది వర్చువల్గా సార్టెడ్ పార్ట్ కింద అన్సార్టెడ్ పార్ట్ కింద అవి స్ప్లిట్ అయి ఉంటాయి అన్నమాట. వర్చువల్గా మాత్రమే. వాల్యూస్ ఫ్రమ్ అన్సార్టెడ్ పార్ట్ ఆర్ పిక్డ్ అండ్ ప్లేస్డ్ ఎట్ కరెక్ట్ పొజిషన్ ఇన్ ద సార్టెడ్ పార్ట్. అన్సార్టెడ్ పార్ట్లో ఉన్న వాల్యూస్ని తీసుకుని సార్టెడ్ పార్ట్లో వాటిని ప్లేస్ చేయడం, వాటి యొక్క కరెక్ట్ పొజిషన్లో ప్లేస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మన డైలీ లైఫ్లో జరిగే కార్డ్స్ గేమ్. మనం కార్డ్స్ గేమ్ తీసుకున్నప్పుడు కార్డ్స్ అన్నీ కూడా ర్యాండమ్గా అందరికీ పంచిన తర్వాత వాళ్ళు ఆ కార్డ్స్ని తీసుకున్నప్పుడు కార్డ్స్ అన్నింటినీ కూడా వాళ్ళు వాటి యొక్క పొజిషన్లో కరెక్ట్గా ప్లేస్ చేస్తుంటారు. ఒక్కొక్క కార్డ్ని తీసి ఆ ఒక్కొక్క కార్డ్ని దాని యొక్క కరెక్ట్ పొజిషన్లో ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ ఎంతవరకు జరుగుతుంది అంటే కార్డ్స్ అన్నీ కూడా వాటి యొక్క కరెక్ట్ సీక్వెన్స్లో వచ్చేంత వరకు కూడా ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఇన్సర్షన్ సార్ట్కి సంబంధించిన బెస్ట్ ఎగ్జాంపుల్. In insertion sort, it compares the current element with the elements on the left hand side. If the current element is greater than all the elements on the left hand side, then it leaves the element in the place and moves on to the next element. Else it finds its correct position and moves it to the position by shifting all the elements which are larger than the current element in the sorted array to one position ahead. ఇన్సర్షన్ సార్ట్లో ఎలా జరుగుతుంది అంటే మనం తీసుకున్న అన్సార్టెడ్ అరే ఏదైతే ఉందో అన్సార్టెడ్ అరేని తీసుకుని అందులో ఫస్ట్ ఎలిమెంట్ని సార్టెడ్ ఎలిమెంట్ కింద తీసుకుంటుంది. ఈ మిగతా పార్ట్ అంతటినీ కూడా అది అన్సార్టెడ్ ఎలిమెంట్స్ కింద తీసుకుంటుంది. ఇందులో అన్సార్టెడ్ అరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకుని సార్టెడ్ అరేలో ఉన్న ఎలిమెంట్ తోటి అది కంపేర్ చేస్తుంది. కంపేర్ చేసి ఒకవేళ గ్రేటర్ అయితే దాని నెక్స్ట్ పొజిషన్కి మూవ్ అయ్యి దీంతో ఈ రెండు ఎలిమెంట్స్ని కంపేర్ చేసుకుని ఒకవేళ ఇది లెస్ అయితే ఇది దాని యొక్క కరెక్ట్ పొజిషన్లో ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. ఇలాగా వర్చువల్గా మాత్రమే, అంటే మనం మాత్రమే అనుకుంటాం ఇది సార్టెడ్ ఇది అన్సార్టెడ్ అని చెప్పేసి వర్చువల్గా మాత్రమే దీన్ని ఇలా డివైడ్ చేసి ఈ అన్సార్టెడ్ అరేని సార్టెడ్ పొజిషన్లోకి ప్లేస్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఇలా కంప్లీట్గా అరేలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని వాటి యొక్క కరెక్ట్ పొజిషన్లోకి ఇన్సర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇన్సర్షన్ సార్ట్ ఎగ్జాంపుల్ అండ్ వర్కింగ్. మనం ఒక అరే ఎలిమెంట్ని తీసుకుందాం. ఆ అరే ఎలిమెంట్లో 5 నెంబర్స్ ఉన్నాయనుకుందాం. అది 7, 1, 23, 4, 9. ఈ అరేలో ఈ 5 ఎలిమెంట్స్ని ఇచ్చాం. అంటే ఇది A0, A1, A2, A3, A4 పొజిషన్లో ఉన్నాయి. ఇలా తీసుకున్న తర్వాత ఈ అన్సార్టెడ్ అరేని సార్టెడ్ అరే కింద ఎలా కన్వర్ట్ చేస్తామో చూద్దాం. ఇది మనం తీసుకున్న అన్సార్టెడ్ అరే. ఇందులో ఎప్పుడు కూడా మనం ఫస్ట్ ఎలిమెంట్ సార్టెడ్ ఎలిమెంట్ అనుకుంటున్నాం కాబట్టి ఈ సార్టెడ్ ఎలిమెంట్ నేను వచ్చి ఇక్కడి నుంచి అరేలో ఉన్న ఎలిమెంట్స్ని దీంతో కంపేర్ చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు ఈ సార్టెడ్ పార్ట్లో ఉన్న ఎలిమెంట్ తోటి అన్సార్టెడ్ పార్ట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు 1 7 కన్నా తక్కువగా ఉంది కాబట్టి స్వాపింగ్ అనేది జరుగుతుంది. అంటే 1 ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఈ 7 ఈ 1 ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి 1, 7 సార్టింగ్ పొజిషన్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు 23, 4, 19 ఈ 3 అన్సార్టెడ్ పొజిషన్లో ఉన్నట్టు. ఇప్పుడు మళ్ళీ మనం ఈ అన్సార్టెడ్ పొజిషన్లో ఉన్న 23 ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకుని ఈ 7 1 తోటి కంపేర్ చేస్తాం. కంపేర్ చేసినప్పుడు ఈ 23 అనేది 7 కంటే 1 కంటే పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ ఎటువంటి స్వాపింగ్ అనేది జరగదు. ఇప్పుడు మనకి సార్టింగ్ ఆర్డర్లో 1, 7, 23 వచ్చేసింది.
ఇప్పుడు మనకి అన్సార్టెడ్లో 4, 19 ఉన్నాయి. ఇప్పుడు 4 తోటి మనం 23ని, 7ని, 1ని కంపేర్ చేస్తాం. కంపేర్ చేసినప్పుడు 4 అనేది 23కి 7 కన్నా తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ వరకు కూడా స్వాపింగ్ అనేది జరుగుతుంది. 1 కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ 23ని ఫోర్త్ ప్లేస్లోకి, 7ని 23rd ప్లేస్లోకి తీసుకొచ్చి ఈ 4ని మనం ఇక్కడ ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. ప్లేస్ చేసినప్పుడు మనం చూడండి ఎరే ఎలా వస్తుందో 1, 4, 7, 23. అంటే మొత్తం ఈ 4 ఎలిమెంట్స్ కూడా మనకి సార్టింగ్ పొజిషన్లోకి వచ్చేసాయి. ఇంకా 19 అనేది మాత్రమే అన్సార్టెడ్ పొజిషన్లో ఉంది. ఈ అన్సార్టెడ్ పొజిషన్లో ఉన్న ఈ ఎలిమెంట్ తోటి ఈ మిగిలిన ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనం కంపేర్ చేస్తాం. 19 తోటి 23, 7, 1, 4ని కంపేర్ చేసినప్పుడు ఇది కేవలం 23 కంటే మాత్రమే తక్కువగా ఉంటుంది, మిగతా ఎలిమెంట్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 23ని పక్కకు షిఫ్ట్ చేసి 19 మనం 23 ప్లేస్లో ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూస్తే అలా షిఫ్ట్ చేసిన తర్వాత చూస్తే కనుక మనకి అన్సార్టెడ్ ఏరియా మొత్తం అందులో ఎలిమెంట్స్ ఏమి ఉండవు, అన్సార్టెడ్ ఏరియా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఓన్లీ సార్టెడ్ ఏరియా మాత్రమే మిగులుతుంది. సార్టెడ్ ఏరియాలో కూడా ఎలిమెంట్స్ అని వాటి యొక్క కరెక్ట్ సార్టింగ్ పొజిషన్స్లో అవి ఉంటాయి. చూడండి అనగా 1, 4, 7, 19 అండ్ 23. ఇలాగ మనం ఒక ఏరియాని ఇన్సర్షన్ సార్ట్ని ఉపయోగించుకుని సార్ట్ చేయొచ్చు. మనం ఇంకొక ఎగ్జాంపుల్ని తీసుకుందాం. ఎగ్జాంపుల్లో కొంచెం ఎక్కువ ఎలిమెంట్స్ని తీసుకున్నాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. 8 ఎలిమెంట్స్ని ఎలా సార్ట్ చేద్దామో చూద్దాం. మొత్తం మనకు తీసుకున్న అన్సార్టెడ్ అరేలో 4, 3, 2, 10, 12, 1, 5, 6 ఉన్నాయి ఎలిమెంట్స్ అని. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ సార్టింగ్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ ఎలిమెంట్ నుంచి కంపేర్ చేసుకుంటూ వస్తాం. వచ్చినప్పుడు 4 కంటే 3 చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడ స్వాపింగ్ అనేది జరుగుతుంది. జరిగినప్పుడు 3 ఏమో 4 ప్లేస్లోకి, 4 ఏమో 3 ప్లేస్లోకి వచ్చాయి. అంటే ఇప్పుడు 3, 4 అనేది సార్టింగ్ పొజిషన్లో ఉన్నాయి. 2, 10, 12, 1, 5, 6 అనేవి అన్సార్టింగ్ పొజిషన్లో ఉన్నాయి. ఇప్పుడు మనం 2 తోటి 3ని, 4ని కంపేర్ చేస్తాం. 2, 4 కన్నా చిన్నది స్వాపింగ్ జరుగుతుంది. 2, 3 కన్నా చిన్నది కాబట్టి స్వాపింగ్ జరుగుతుంది. అంటే ఈ రెండు ఎలిమెంట్స్ని ఇటు పక్కకు షిఫ్ట్ చేసి 2ని 3 ప్లేస్లోకి తీసుకొస్తాం. తీసుకొచ్చినప్పుడు 2, 3, 4 అంటే ఇప్పుడు 2, 3, 4 అనేవి సార్టింగ్ పొజిషన్లో ఉన్నాయి. 10, 12, 1, 5, 6 అనేవి అన్సార్టింగ్ పొజిషన్లో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అన్సార్టింగ్ పొజిషన్లో ఫస్ట్ ఎలిమెంట్ తోటి ఈ ఎలిమెంట్స్ అన్నింటినీ కంపేర్ చేస్తాం. సార్టింగ్ ఎలిమెంట్స్ అని 10 తోటి 2, 3, 4ని కంపేర్ చేసినప్పుడు 10, 2, 3, 4 కంటే పెద్దదిగా ఉంది. అంటే ఎటువంటి స్వాపింగ్ జరగదు. ఇది సార్టింగ్ ఆర్డర్లోకి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇప్పుడు 12, 1, 5, 6 అనేవి అన్సార్టింగ్ పొజిషన్లో ఉన్నాయి. ఇందులో 12 అనేది ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి దీంతో మనం మిగతా ఎలిమెంట్స్ అన్నింటినీ చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు 12 అనేది 2, 3, 4, 10 మొత్తం అన్నిటికంటే పెద్దది కాబట్టి ఆటోమేటిక్గా ఇది సార్టెడ్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. సార్టెడ్ పొజిషన్లోకి వచ్చేసిన తర్వాత 1, 5, 6 అనేవి అన్సార్టింగ్ పొజిషన్లో ఉన్నాయి. ఇందులో 1 అనేది అన్సార్టెడ్ పొజిషన్లో ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి దీంతో ఈ ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ చెక్ చేయడం జరుగుతుంది. 1, 2, 3, 4, 10, 12 కంటే అంటే ఈ 1 అనే వాల్యూ 2, 3, 4, 10, 12 అంటే వాల్యూస్ అన్నిటికంటే చిన్నది కాబట్టి ఇది దాన్ని ఫస్ట్ పొజిషన్లో ప్లేస్ చేసి వీటన్నిటిని ఒక ఎలిమెంట్ పక్కకి షిఫ్ట్ చేసుకుంటూ వస్తాం. వచ్చిన తర్వాత మనం కనుక అరేంజ్ చూస్తే 1, 2, 3, 4, 10, 12 అనేవి సార్టింగ్ పొజిషన్లో ఉన్నాయి. 5, 6 అనేది మాత్రం అన్సార్టింగ్ పొజిషన్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ అన్సార్టింగ్ పొజిషన్లో 5 అనే ఎలిమెంట్ని తీసుకుని ఈ మొత్తం అన్ని ఎలిమెంట్స్ తోటి చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు అది 10, 12 కంటే చిన్నది, మిగతా 1, 2, 3, 4 కంటే పెద్దది కాబట్టి 10ని 12ని పక్కకి ఒక ఏరియా ఎలిమెంట్ పక్కకి జరిపి దీన్ని 5ని ఇక్కడికి మనం స్వాప్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అలాగే లాస్ట్ ఎలిమెంట్ని కనుక తీసుకుంటే 6 ఒకటి అన్సార్టింగ్ పొజిషన్లో ఉంది, మిగతా ఎలిమెంట్స్ అన్నీ కూడా సార్టింగ్ పొజిషన్లోకి వచ్చేసాయి. ఇప్పుడు 6ని ఇక్కడ ఉన్న అన్ని ఎలిమెంట్స్ తోటి కంపేర్ చేస్తే 10 కంటే 12 కంటే మాత్రమే చిన్నది, 5 కంటే 1, 2, 3, 4, 5 కంటే పెద్దది కాబట్టి ఈ 12ని 10ని ఒక ఎలిమెంట్ పక్కకు షిఫ్ట్ చేసి ఈ 6ని 10 పొజిషన్లో ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేస్తే మొత్తం అన్ని ఎలిమెంట్స్ కూడా మనకి సార్టింగ్ పొజిషన్లోకి వచ్చాయి. అన్సార్టింగ్ పొజిషన్లో మనకి ఏ ఎలిమెంట్ అనేది ఉండదు. ఇప్పుడు మనం ఇన్సర్షన్ సార్ట్కి సంబంధించిన ఆల్గరిథంని కనుక చూస్తే ఇప్పుడు మనం ఏదైతే చేస్తామో దాన్ని మనం ఆల్గరిథం రూపంలో చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ద ఇన్సర్షన్ సార్ట్ ఆల్గరిథం ఈజ్ పెర్ఫార్మ్డ్ యూజింగ్ ద ఫాలోయింగ్ స్టెప్స్. ఇన్సర్షన్ సార్ట్ ఆల్గరిథం అనేది
ఈ స్టెప్స్ ద్వారా జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ చూడండి. అజ్యూమ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్ ఈజ్ ఇన్ సార్టెడ్ పొజిషన్ అండ్ ఆల్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ అన్సార్టెడ్ పొజిషన్. ఎప్పుడు కూడా మనం తీసుకున్న ఇది అరే లిస్ట్లో ఫస్ట్ ఎలిమెంట్ మాత్రమే సార్టింగ్ అయ్యింది అని చెప్పి అనుకుని మిగతా ఇంకా అన్సార్టెడ్ అని చెప్పేసి చెప్పుకోవాలి. టేక్ ఫస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ ద అన్సార్టెడ్ portion అండ్ ఇన్సర్ట్ ద ఎలిమెంట్ ఫ్రమ్ ద సార్టెడ్ పోర్షన్ ఇన్ టు ద ఆర్డర్ స్పెసిఫైడ్. మనం అన్సార్టెడ్ పోర్షన్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకుని దాంతో మిగతా సార్టెడ్ పోర్షన్లో కంపేర్ చేసి దాని యొక్క కరెక్ట్ ఆర్డర్లో దాన్ని ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. రిపీట్ ద అబోవ్ ప్రాసెస్ అంటిల్ ఆల్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద అన్సార్టెడ్ పోర్షన్ ఆర్ మూవ్ టు ద సార్టెడ్ పోర్షన్. ఇది ఎంతవరకు జరుగుతుందంటే ఈ ప్రాసెస్ అన్సార్టెడ్ పోర్షన్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా సార్ట్ అయిపోయి సార్టింగ్ పొజిషన్లోకి వచ్చేంత వరకు కూడా ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనం ఎన్ని ఎలిమెంట్స్ తీసుకుంటే అన్ని ఎలిమెంట్స్కి కూడా అది అలాగా రిపీట్ అవుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇన్సర్షన్ సార్ట్కి సి లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రామ్ని రాసుకున్నాం. ఇక్కడ మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం. INJ temp మినిమం కీ అని A10 అని చెప్పేసి ఒక అరేని మనం తీసుకోవడం జరిగింది. ఇందులో I అనేది అరే యొక్క ఇండెక్స్ని, N అనేది అరేలో ఎన్ని ఎలిమెంట్స్ కావాలో దానికి, J అనేది సీక్వెన్షియల్గా అరేలో ఉన్న ఎలిమెంట్స్ని కంపేర్ చేసుకోవడానికి, టెంపరీ వేరియబుల్ ఏమో అరేలో ఉన్న ఎలిమెంట్స్ని స్వాప్ చేయడానికి, మినిమమ్ కీ ఏమో మనం సార్టింగ్ పొజిషన్లోకి రావడం కోసం ఉపయోగించుకుంటాం వీటన్నింటినీ కూడా. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఉపయోగించుకుని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద అరేని ఎంటర్ చేయమని అడిగినప్పుడు స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ద్వారా మనం ఎన్కి ఒక వాల్యూ ఇస్తాం. అంటే ఆల్రెడీ అరేలో 10 స్పేసెస్ ఆక్యుపై ఉంటాయి. అందులో ఎన్ని మాత్రమే నేను ఉపయోగించుకోవాలనుకుంటున్నానో దానికి సంబంధించిన నెంబర్ని నేను ఇక్కడ ఇస్తాను. నేను 3 అని చెప్పేసి ఇచ్చాను. ఇప్పుడు ఎంటర్ ఎలిమెంట్స్ ఇన్ టు ద అరే ఫర్ లూప్ని ఉపయోగించుకుని నేను ఎలిమెంట్స్ని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసినప్పుడు A0లో 7, A1లో 23, A2లో 1 అని చెప్పేసి నేను వాల్యూస్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సార్టింగ్ టెక్నిక్ని రాస్తున్నాను. సార్టింగ్ టెక్నిక్ రాసినప్పుడు ఫర్ లూప్లో I = 1 అని చెప్పి తీసుకున్నాను. ఎందుకని I = 0 అని తీసుకుంటే అరేలో ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ ఎప్పుడు 0లో ఉంటుంది. ఆ 0 పొజిషన్లో ఉన్న ఇండెక్స్ వాల్యూ తోటి మనం మిగతా అరే ఎలిమెంట్స్ అన్నింటినీ కంపేర్ చేసుకుంటాం కాబట్టి I = 1 అని చెప్పి తీసుకుని A1 నుంచి మనం కంపేర్ చేసుకుని రావడం జరుగుతుంది. దానికి ఈ ఎలిమెంట్ కింద తీసుకుని ఈ J వాల్యూ తోటి, అంటే ఈ I వాల్యూ 1 ఉంది కాబట్టి I-1 అంటే 0 అవుతుందంటే ఇప్పుడు తీసుకున్న కీ ఎలిమెంట్ తోటి దాని పక్కన ఉన్న ఎలిమెంట్ని కంపేర్ చేస్తున్నాం. కంపేర్ చేయడానికి ఇక్కడ మనం వైల్ లూప్ని రాస్తాం. ఈ వైల్ లూప్ ద్వారా ఒకవేళ ఫస్ట్ ఎలిమెంట్ కంటే పక్కన ఎలిమెంట్ పెద్దదిగా ఉంటే స్వాపింగ్ కోసం మనం దీన్ని స్వాప్ చేసి రాయటం కోసం మనం ఇక్కడ ఈ టెక్నిక్ని తీసుకున్నాం. నెక్స్ట్ మొత్తం స్వాపింగ్ అంతా అయిపోయిన తర్వాత, సార్టింగ్ అయిపోయిన తర్వాత ఎలిమెంట్స్ని డిక్లేర్ చేయడానికి మనం దీన్ని రాసుకుంటాం. ఇప్పుడు మనం కనుక లాజిక్ని చూస్తే n = 3 తీసుకున్నాను. అరే 0 అయితే ఇండెక్స్లో 7, 1లో 23, 2లోనేమో 1 ఉన్నాయి. నేను ఎలిమెంట్స్ మొత్తాన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ లాజిక్ను ఉపయోగించుకుని రాస్తున్నాను. ఫస్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తామని చెప్తున్నాను కదా. I = 1 అంటే 23 నుంచి వస్తుంది. ఎందుకని ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు కూడా సార్టింగ్ పొజిషన్లో ఉంటుంది. ఈ 2 ఎలిమెంట్స్ మాత్రమే అన్సార్టింగ్ పొజిషన్లో ఉంటాయి కాబట్టి I = 1 less than 3 అంటే ఇక్కడ కండిషన్ ఉంది కదా, కండిషన్ చెక్ చేస్తే ట్రూ అయింది. ట్రూ అయితే కీ దగ్గరకు వచ్చాం. A1 అని చెప్పేసి తీసుకున్నాం. A1 అని చెప్పేసి తీసుకున్న తర్వాత అందులో ఎంత ఉంది, 23 ఉంది. అంటే ఈ 23 అనే వాల్యూతో కంపేర్ చేయాలి. దేంతో కంపేర్ చేయాలి, 23 దాని ముందున్న ఎలిమెంట్తో కంపేర్ చేయాలి కాబట్టి ఇప్పుడు J వాల్యూని తీసుకుంటాం. J = I-1 అంటే 1 - 1 0 అవుతుంది. 0 అయిన తర్వాత ఇక్కడ వైల్ కండిషన్ని చెక్ చేస్తాం. వైల్ కండిషన్ చెక్ చేసినప్పుడు J > or = 0, J > key. 2 కండిషన్స్ ట్రూ అయితేనే వైల్ లూప్లోకి వెళ్తాం. ఇప్పుడు J వాల్యూ 0 > 0 ట్రూ అయింది. A0 7 > 23 ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనం ఇక వైల్ లూప్లోకి వెళ్ళట్లేదు. వైల్ లూప్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ దగ్గరికి వెళ్తాం. వైల్ లూప్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ ఏంటి, A+1 = A+1 అంటే A1లో 23. అంటే ఇక్కడ మనం ఎటువంటి మార్పుని చేయలేదు. ఈ 2 ఎలిమెంట్స్ ఇలానే 2 సార్టింగ్ పొజిషన్లోకి వచ్చేసాయి. అంటే ఇప్పుడు 7, 23 సార్టెడ్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం మిగిలిపోయిన అన్సార్టెడ్ ఎలిమెంట్ ఏంటి, 1. ఈ 1ని
మనం దాని యొక్క కరెక్ట్ పొజిషన్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కీ ఎలిమెంట్ దాని ప్లేస్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది ఫర్ లూప్. ఐ ఇంక్రిమెంట్ అయితే ఆల్రెడీ ఐ వాల్యూ 1 ఉంది కాబట్టి ఇంక్రిమెంట్ అయితే ఐ వాల్యూ ఎంత అవుతుంది 2 అవుతుంది. 2 <3 కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ట్రూ అయిన తర్వాత కీ దగ్గరికి వస్తుంది. కీ దగ్గరికి వచ్చిన తర్వాత కీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 2. ఏ ఆఫ్ 2 అంటే ఏ ఆఫ్ 2లో ఎంత ఉంది వాల్యూ 1. నెక్స్ట్ జే వాల్యూ. జే ఈజ్ ఈక్వల్ టు I - 1 అంటే 2 - 1 అంటే ఇప్పుడు జే వాల్యూ ఎంత ఉంది 1 ఉంది. ఇప్పుడు దీంతో మనం ఈ వైల్ లూప్ని కంటిన్యూ చేస్తాం. j greater than 0 అండ్ a of j greater than key 1 greater than or equal to 0 ఇక్కడ కండిషన్ ట్రూ అయింది. అలాగే a of 1 అంటే ఎంత ఉంది వాల్యూ 23 గ్రేటర్ దెన్ 1 ఇక్కడ కూడా కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి వైల్ లూప్ లోపలికి వెళ్ళాం. వైల్ లూప్ లోకి వెళ్ళినప్పుడు a of j plus 1 a of j plus 1 అంటే 1 plus 1 1 plus 1 అంటే ఎంత 2. a of 2లోకి a of 1 వాల్యూని మనం ప్లేస్ చేస్తాం. a of 2లోకి a of 1 అంటే ఎంత 23. a of 2లోకి a of 1 వాల్యూని అంటే మనం ఈ వాల్యూని ఈ పొజిషన్లోకి తీసుకొచ్చిన తర్వాత j ఈజ్ ఈక్వల్ టు j - 1 అయింది. j ఈజ్ ఈక్వల్ టు j - 1 అంటే 1 - 1 ఎంత 0. ఇప్పుడు మళ్ళీ 0 అయింది కాబట్టి ఈ 0 వాల్యూతో వైల్ లూప్ని చెక్ చేస్తాం. వైల్ లూప్ని చెక్ చేసినప్పుడు j గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ a of j గ్రేటర్ దెన్ key. j అంటే 0 కదా 0 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ అయింది. a of 0 గ్రేటర్ దెన్ 1 a of 0లో ఎంత ఉంది 7 గ్రేటర్ దెన్ 1 ఇక్కడ కూడా కండిషన్ ట్రూ అయింది. అంటే ఇప్పుడు ఈ వాల్యూని కూడా మనం ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాం. షిఫ్ట్ చేసేటప్పుడు a of 0 plus 1 j వాల్యూ 0 కదా 0 plus 1 అంటే 1 ఈజ్ ఈక్వల్ టు a of 0. a of 0లో ఉన్న వాల్యూని a of 1లోకి పంపిస్తున్నాం. a of 0లో ఉన్న వాల్యూ అంతా 7ని తీసుకొచ్చి 23లో మనం ప్లేస్ చేస్తాం. అంటే ఈ 23 ఈ 1 పొజిషన్లోకి వచ్చింది, 7 23 పొజిషన్లోకి వచ్చింది. ఇప్పుడు 1 దాని కరెక్ట్ పొజిషన్లోకి మనం ప్లేస్ చేయాలి. ప్లేస్ చేయడానికి ఈ వైల్ లూప్ని మళ్ళీ చెక్ చేస్తాం. ఇప్పుడు j ఈజ్ ఈక్వల్ టు 0 - 1 j వాల్యూ 0 కదా 0 - 1 అంటే -1 అయింది. -1 తోటి మళ్ళీ మనం వైల్ లూప్ని చెక్ చేస్తాం. వైల్ లూప్ని చెక్ చేసినప్పుడు -1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది. కండిషన్ ఫాల్స్ అయితే మొత్తం అన్ని కండిషన్స్ కూడా ఫాల్స్ అయిపోతాయి. అంటే ఇప్పుడు నేను వైల్ లూప్లోంచి బయటకు వచ్చిన తర్వాత a ఆఫ్ j వాల్యూ అంత -1 + 1 ఈక్వల్ టు కీ. -1 + 1 అంటే 0. a ఆఫ్ 0లోకి కీ ఎలిమెంట్. ఇక్కడ కీ ఎలిమెంట్ అంతా 1 కదా 1 అనే దాన్ని మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేస్తే a ఆఫ్ 0లో 1 ఉంది, a ఆఫ్ 1లో 7, a ఆఫ్ 2లో 23 అంటే మొత్తం అన్నీ కూడా సార్టింగ్ పొజిషన్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మళ్ళీ ఫర్ లూప్ ఇంకా ఫర్దర్గా లూప్ తిరుగుతుందా లేదా ఇక్కడ చెక్ చేద్దాం. మళ్ళీ ఆ ఇంక్రిమెంట్ అయితే ఆల్రెడీ ఐ వాల్యూ 2 ఉంది. ఇంక్రిమెంట్ అయితే ఎంత అవుతుంది 3 3 అంటే కండిషన్ ఏమైపోతుంది ఫాల్స్ అయిపోతుంది. ఫాల్స్ అయిపోతే నేను లూప్ లోపల నుంచి బయటకు వచ్చేస్తాను. బయటకు వచ్చేసిన తర్వాత నా సార్టెడ్ అరే ఎలా ఉంటుందంటే a ఆఫ్ 0లో 1 ఉంది, a ఆఫ్ 1లో 7 ఉంది, a ఆఫ్ 2లో 23 అనేది మనం ఇక్కడ ప్లేస్ చేసి చూడటం జరిగింది. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని టర్బోసీలో కంపైల్ చేసి చూద్దాం. సేమ్ ఇప్పుడు మనం ఏదైతే ఎగ్జాంపుల్ని చెప్పుకున్నామో అదే ఎగ్జాంపుల్ని మనం ఇక్కడ ఉపయోగించడం అనేది జరిగింది. సేమ్ అదే ఎలిమెంట్ని మనం ఇక్కడ రాసుకున్నాము, దాన్ని ఇక్కడ మనం కంపైల్ చేస్తున్నాం. చూడండి సక్సెస్ వచ్చింది. తర్వాత రన్ చేద్దాం. రన్ చేసినప్పుడు ఇప్పుడు మనం ఇచ్చిన ఎలిమెంట్స్ని ఇక్కడ రాద్దాం. మొత్తం 3 ఎలిమెంట్స్ ఇచ్చాం కదా 3 ఎలిమెంట్స్ ఏంటి 7 23 1 ఇవి సార్టింగ్ ఆర్డర్లో వచ్చాయి కదా ఒకసారి చెక్ చేసుకుని చూద్దాం. అవి మనకి ఇప్పుడు సార్టింగ్ పొజిషన్లోకి వచ్చాయి. ఇప్పుడు మనం కొంచెం ఎక్కువ ఎలిమెంట్స్ని ఇచ్చి సార్ట్ చేసి చూద్దాం. మనం ఒక 8 ఎలిమెంట్స్ని ఇద్దాం. 8 ఎలిమెంట్స్ ఇచ్చి 7 2 6 3 5 4 8 1 మొత్తం 8 ఎలిమెంట్స్ ఇచ్చా. ఇప్పుడు ఈ సార్టింగ్ ఆర్డర్లో వచ్చాయి లేదా చెక్ చేద్దాం. 1 2 3 4 5 6 7 చూడండి మొత్తం అన్నీ కూడా సార్టింగ్ పొజిషన్లోకి వచ్చేసాయి. ఇలా మనం ఇన్సర్షన్ సార్ట్ని ఉపయోగించుకుని అన్సార్టెడ్ అరేని సార్టింగ్ పొజిషన్లోకి మనం ప్లేస్ చేయొచ్చు. ఇది ఇన్సర్షన్ సార్ట్. థ్యాంక్ యూ.